అది మీకు జరిగిందండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. మంచిర్యాల నుంచి శ్రీనివాస్ గారు. హలో, జడ్జి గారితో మాట్లాడొచ్చా? నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ మేడం, నేను జడ్జి గారితో మాట్లాడొచ్చా? మాట్లాడండి. చెప్పండి సార్, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా, శ్రీనివాస్ గారు, 18 రోడ్ రైల్వే స్టేషన్. చెప్పండి సార్, నేను ఏంటంటే చాలా సార్లు అంటే జిఎం గారికి వినోద్ కుమార్ యాదవ్ ఉండే, మరియు తర్వాత ఇప్పుడు వినోద్ కుమార్ యాదవ్ గారు రైల్వే బోర్డు చైర్మన్ ఉన్నారు. వారికి చెప్పండి. డిఆర్ఎం గారికి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కావాలని వినతి పత్రం ఇచ్చాను చాలా సార్, రిక్వెస్ట్ లెటర్. చెప్పండి. అయితే మన ఎంపీ గారు కూడా ఇచ్చారు రైల్వే మినిస్టర్ గారికి. ఇప్పటి వరకు కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేదు. రైల్వే చట్టం ఏం చెప్తుందంటే రైలు పట్టాలు దాటొద్దు, మీరు ప్రయాణికుల సేఫ్టీ కోసం మీరు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ యూజ్ చేయాలని చెప్తారు. కానీ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కోసం మేము 6 సంవత్సరాలు కష్టపడుతున్నాం. 6 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాం, ట్విట్టర్లో పెడుతున్నాం, అన్నింటిలో పెడుతున్నాం, ప్రతి ఒక్క రాజకీయ నాయకులను కలిసాం, ఆఫీసర్స్ కలిసాం, కానీ ఇప్పటి వరకు కూడా పరిష్కారం చేయలేదు. ఇలాంటి విషయాలకి శ్రీనివాస్ గారు రైల్వే యాక్ట్ 1989లో మీకు ఎలాంటి మీకు ఉపశమనం దొరకదండి. మీరల్లా సంబంధించిన రైల్వే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని మీరు ఎలా అయితే మీరు మిగతా హక్కుల కోసం ఎలా అయితే పోరాడతారో మీరు అలాగే కంటిన్యూస్గా పోరాడి ఏదో రోజు మీరు విజయం సాధిస్తారు. మరి కాల్ తీసుకుందాం అండి. గుడివాడ నుంచి శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హలో, ఓకే, డిస్కనెక్ట్ అయినట్టుంది. లాయర్ గారు, చాలా మంది మనం చూస్తూ ఉంటాం రైల్వే క్రాసింగ్ దగ్గర క్రాస్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి గేట్ వేసినా సరే కింద నుంచి దూరి క్రాస్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి శిక్ష పడుతుంది వారికి, లేదా రైల్వే నుంచి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా పరిహారం లభిస్తుంది? రైల్వే లైను దాటడం నేరం, తర్వాత గేటు వేసి ఉన్నప్పుడు ఇంకొక ట్రైన్ వస్తున్నదనేది తెలియపరచడానికి ఇటు నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ మనుషులు కానీ రాకుండా నిలబడి ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ గేటు తీసిన తర్వాత వెళ్ళమని చెప్పాలనేది రైల్వే యాక్ట్ ఉద్దేశం. తర్వాత మీరు అడిగినట్టుగా రైల్వే యాక్టులో మనంతటా మనం పోయి మనం తప్పు చేసి, ప్రయాణికులు తప్పు చేసి లేదా మనుషులు తప్పు చేసి మరి కాంపెన్సేషన్ అడగడం అనేది కరెక్ట్ కాదు, కాంపెన్సేషన్ ఇవ్వరు. అలాగే ఒకవేళ రైల్వే వారి వల్ల కనుక ఏదన్నా తప్పు జరిగినప్పుడు మనం కాంపెన్సేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దానికి రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ అని లాలాగూడలో ఉంది. నాకు తెలిసినంత వరకు ప్రతి స్టేట్లో ఒక క్లైమ్స్ ట్రిబ్యునల్ ఉంది. అటువంటి ప్రమాదంలో ఏదన్నా రైల్వే వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల, రైల్వే వాళ్ళ తప్పు వల్ల కనుక ఏదన్నా జరిగినట్టుగా మనం ప్రూవ్ చేయగలిగితే తప్పకుండా కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. గేటు వేయటం ఉద్దేశము రైలు రాబోతున్నది, మీరందరూ కూడా పట్టాలు దాటకూడదు, అక్కడ ఉండాలి మీరు అని చెప్పడం ఉద్దేశం అండి. ఓకే, శ్రీనివాస్ గారు గుడివాడ నుంచి. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను డిజబుల్ పర్సన్ మేడం. నాకు ఒక్కోసారి ట్రైన్ ఎక్కుతాకి టికెట్ తీసుకుని